ఉగాది సందర్భంగా నారా లోకేష్ గారు ఈ పిక్ షేర్ చేశారండి. ఈ పిక్లో మనం ఈ మూల గమనించినట్లయితే ఒక బొమ్మతో పాటు శివలింగం ఉందండి. వాటిని ప్రత్యేకంగా జూమ్ చేసి వాళ్ళు చూపించే దాని మీద వాళ్ళు లేవనెత్తినటువంటి దుష్ప్రచారం చూస్తే చాలా అసహ్యంగా అనిపిస్తోందండి. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఆ విధంగా దైవ మందిరంలో అలాంటి బొమ్మలు ఉన్నాయని వాళ్ళు ప్రచారాన్ని లేవనెత్తారండి. ఎక్కడైనా దైవ మందిరాల్లో ఉండేటువంటి విగ్రహాలు లేదా బొమ్మల్ని పవిత్రంగా చూడాల్సింది పోయి ఈ రకమైన ప్రచారానికి వాళ్ళు తెరదీశారు. అయితే దాని మీద నారా లోకేష్ గారు స్పందించారు. అది దేవాంష్కి 4 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు శివుడి ఆకారంలో తయారు చేసిన బొమ్మ, అక్కడ ఉన్నటువంటి శివలింగం కూడా దేవాంశ్ అప్పుడు తయారు చేసింది. జ్ఞాపకంగా దాన్ని దైవ మందిరంలో ఆ విధంగా పెట్టుకున్నాం అని వివరణ ఇచ్చేటువంటి పరిస్థితిని వాళ్ళు తీసుకొచ్చారండి. ఏదేమైనా ఈ రకమైనటువంటి ఆలోచనలు సంప్రదాయాలు అనేవి చాలా దురదృష్టకరం. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఈ విధంగా పోర్ట్రేట్ చేయడం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి సంకుచితమైన ఆలోచనలు చేయడానికి ఖచ్చితంగా ఆ పార్టీ ఎప్పటికైనా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది.